హాయ్ అండి, వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. ఇలా చేసుకుంటే తృప్తిగా కడుపు నిండా తినొచ్చు. 4 రకాల కర్రీస్ చేసుకునే బదులు ఒకే కర్రీలో అన్ని పోషకాలు వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. టైం ఓపిక లేని వారి కోసం ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు కర్రీ చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత అందులోకి తరిగి పెట్టుకున్న క్యారెట్స్, బఠానీ మొలకలు, పెసల మొలకలు, అలాగే చిక్కుడు గింజలు. ఈ చిక్కుడు గింజలను నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయని తరిగేసి ఇందులోకి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అందులోకి ఒక టమాటో యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత క్యాప్ తీసేసి మరొకసారి కలుపుకొని బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయి, అడుగంటకుండా మాడిపోకుండా ఉంటాయి. క్యాప్ పెట్టేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత క్యాప్ తీసేసుకొని వెజిటేబుల్స్ని ఒకసారి చేతితో ప్రెస్ చేసి చూసుకుంటే సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత అందులోకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపేసుకోండి. అంతే, సింపుల్గా చేసుకునే వెరీ టేస్టీ కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది. రైస్లోకి, రోటీస్లోకి ఎందులోకైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోయే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.